మా సురేందర్ ఎప్పుడు అధ్యక్ష అనాలే అనంగా చూడాలి అని ఉన్నది అని అంటాడు. వాస్తవమే, ఈటల రాజేందర్ గురించి చెప్పినట్లు చాలామందికి ఉన్నారు, కరెక్టే. నేను ఆలోచించేది నా మనసులో ఉన్నది ఈటల రాజేందర్ లెక్కనో ఇంకెవరు లెక్కనో పేర్లు తీసుకోదలుచుకోలే. 500 రూపాయలకో 1000 రూపాయలు 10,000 ఫీజు ఉన్న కాడ 20,000 ఫీజు ఉన్న కాడ హాస్పిటల్లో ఎవరన్నా సావు బతుకులలో ఉంటే ఒక 2,000 రూపాయలు, లేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అయితే 10,000 రూపాయలు ఇచ్చుడో, లేకుంటే అవుట్ సోర్సింగ్ కింద ఇవాళ దోపిడీ ఏదైతే జరుగుతున్నదో, క్వాలిఫికేషన్ ఉండి పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు జూనియర్ కాలేజీలల్లో లెక్చరర్లుగా ఉండో, లేకుంటే కూల్ పని చేసుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే నాకు అట్లా అనాలనిపిస్తుంది. నిజంగా అనే స్థాయి కనుక ఉండేది ఉంటే తెలంగాణ మొత్తం ఉచిత విద్యా వైద్యం ఇచ్చే స్థాయిలో అప్పుడు నేను అక్కడ కూర్చునే కట్టు కనుకుంటే, ఏదో కొంతమందికి 500 రూపాయలు 1000 రూపాయలు 2,000 రూపాయలు అనేది నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. నేను పోనది, అది నాతో కాదు. అది ఒకవేళ నేను నిజంగా దాంట్లో పోయేటట్టుంటే దాంట్లో మార్పు తీసుకురాగలిగేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళతో సోపత్ చేసిపోతా, కానీ నేను పోను. నాకు అవసరం లేదు. ఇంకా అది ఎందుకు, దేని గురించి చెప్పు. మళ్ళీ అదే వ్యవస్థ, అదే దోపిడీ, అదే కథ ఉన్నట్టయితే నా తెలంగాణ యువతరానికి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి రాజ్యాలలో పనికిరాదు. అది పనికిరాని రాజ్యం. అది సో పనికిరాని పదవది, పనికిరాని ఎమ్మెల్యేలు, పనికిరాని మంత్రులు, వీళ్ళంతా బ్రోకర్లు, జోకర్లు. ఇక నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ సో అటువంటి దాంట్లోకి నేను పోదలుచుకోలేదు. ఎస్, పోరాటం చేయాల్సిందే, చేస్తాం. ఈ వ్యవస్థ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్, పట్నంలో కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి అని మనం అప్పుడు పాటలు పాడుకుంటే, ఇవాళ పల్లెలకు మండలాల స్థాయిలకు నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో పోయి ప్రతి ఇంట్లో నెలకు 10 నుంచి 15,000 రూపాయలు ఫీజుల రూపంలో జనాలు ఖర్చు పెడుతున్న, కూలి పని చేసినా, ఆటోలు నడుపుకున్నా, ఏం పని చేసినా వాళ్ళ పైసలు మాత్రం కట్టాల్సిందే. పుసుకునే ఎవరికైనా హాస్పిటల్ పాలైతే ప్రైవేట్ వాడు రోగం వచ్చినా రాకున్నా, ఏం రోగం వస్తుందో తెలియదు, ఆపరేషన్లు అయితే అన్నీ అవుతాయి, ఈయన జేబు కత్తెరైతుంది, ఆత్మహత్యలు పాలవుతున్నారు. కాబట్టి ఆ వ్యవస్థ. ఇంకోటి, ఇది నేను ఉట్టిగా గుడ్డిగా చెప్తలేను, నేను ఇది చేయొచ్చు. కేవలం ఒక 55 నుంచి 60,000 కోట్ల రూపాయలు కనుక ఉంటే విద్యా వ్యవస్థ తెలంగాణలో మొత్తం కేజీ నుంచి పీజీ కాదు పిహెచ్డి స్థాయిల స్కాలర్షిప్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు మొత్తం ఇచ్చుకుంటూ పెట్టొచ్చు. అటువంటి ఆలోచన నాకున్నది. వైద్యం కూడా ఒక 50-55,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు ఈ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి ఉన్నాయి కదా, అవి చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. మూసి చెప్పుకుంటూ తిరుగుతుంది కదా. 1,00,000 కోట్ల రూపాయలు ఉండేది ఉంటే తెలంగాణలో ప్రతి ఇంట్లో నెలకు 15 నుంచి 20,000 రూపాయలు బ్యాంకులలో వాళ్ళ బ్యాంకుల ఖాతాలలో పెట్టుకునే స్థాయిలో ఆర్థికంగా కూడా ఉపయోగపడేటట్టు చేయొచ్చు అనేది నాకున్నది లోపట. నేను ఆలోచనతో పోతున్నా. నాకు ఎవడన్నా శవాలు మోసినటువంటి భుజాలు కాదే, శవాలు మోసినటువంటి భుజాలు ఇవన్నీ చనిపోయినటువంటి వాళ్ళని కావచ్చు. ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటుంటే మనసు కాలుతుంటుంది. ఎవరైనా లట్లతోనే నిరుద్యోగ యువకులను పీజీలు పిహెచ్డీలు చేసి గ్రూప్ 1లు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి అటువంటి నౌకర్లు ఇవ్వాల్సినటువంటి వాళ్ళను రోడ్ల మీద నేను ఆ పెద్ద ఉన్నారు ఇట్లా మాట్లాడదు, కానీ లంజా కొడుక అని చెప్పని తిట్టిన పోలీసు వ్యవస్థ కాదు మాకు, అది కాదు కావాల్సింది. ఇప్పటివరకు వాడు సస్పెండ్ కానుండే, డిస్మిస్ కానుండే. కానీ తెలంగాణ నిరుద్యోగిని నువ్వు ఇచ్చిన ప్రామిసెస్కు, మీ రాజకీయ వ్యవస్థలు ఇచ్చినటువంటి ప్రామిసెస్కు మీరు ఎందుకు నెరవేర్చలేరని రోడ్ల మీదకి వచ్చి అడిగితే నువ్వు ఆ బూతు మాట తిట్టినవు చూసినావా, ఇప్పటికే స్పందన లేదు కదా. అటువంటి రాజకీయ వ్యవస్థను మనకు అవసరం లేదు తెలంగాణకు, అది కాదు మనకు కావాల్సింది. ఇగో ఇటువంటి మహానుభావుల ఆలోచనలు తీసుకొని జనం లోపలికి పోదాం. నిజమైన మార్పు, నిజమైన రాజకీయ వ్యవస్థ గురించి పోవాలనే ఆలోచన నాకున్నది కనుక నేను దానికి పోను. ఇప్పుడు నేను మా నిజాం మీద బాంబేసిన గూడూరు అక్క గర్వంగా చెప్తున్నా. నేను బాగా చెప్పాలి, నా బాధ్యత అది. చరిత్ర కూడా తెలవాల్సిన బాధ్యత నాకున్నది. నేను చెప్పదలుచుకున్నా, చెప్తా. ఒక అద్భుతమైన కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి మా వరంగల్ ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ అయింది ప్రొఫెసర్ మా గూడూరు మనోజక్క గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను. అరే అక్క, నేను ఊకే రండి, మీరు రండి. మా సతీష్ కమాల్ భాయ్, జర్నలిస్ట్ సతీష్ కమాల్ భాయ్, మా ప్రఫుల్ రామరెడ్డి అన్న జర రావే, ఊకే సిటీ పట్టుకుంటున్నా మర్చిపోతున్నా, వాళ్ళు మాట్లాడిని చెప్పి సపరేట్గా పోతున్నాను. జర రామరెడ్డి అన్న ఇటురా. సూర్యం అంతకుముందు అంటే స్టేజ్ మీద జాగా లేకుండా పిలిచినప్పుడు రాలేదనుకుంటా, ఇప్పుడు రా జర. సూర్యం అన్న ఎడున్నవే, జర్రా పైకి రా. అక్కరా ఎవరికి